మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగుల పరంగా, వ్యాపార పరంగా మంచి అనుకూలత ఏర్పడుతుంది. ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో గురువు. గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న గురువు కంబస్ నుంచి రావడం, అలాగే కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. లాభస్థానంలో రాహు ఉండడం వల్ల కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం, నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తుంది. స్థిరచారస్తులను కొనాలి, పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏదో చేయాలనే ఆలోచన ఎక్కువగా తోస్తుంది. ఆలోచన ఎక్కువగా చేస్తారు. మనం ఎలాగో ఇబ్బంది పడుతున్నాం, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. చదువు నిమిత్తమే కావచ్చు, వివాహమే కావచ్చు, పై చదువులే కావచ్చు, ఏదైనా సరే వాటి కోసం ఎక్కువగా కష్టపడాలని ఒక స్థిర నిర్ణయం తీసుకుంటారు. గత కొంతకాలంగా ఉద్యోగరీత్యా ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. గ్రీన్ కార్డ్, వీసా, H1 విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా వీసా వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ప్రతిదీ పోరాటంలానే ఉంటుంది మీ జీవితం. కష్టపడితే కానీ డొక్కాడదు అన్నట్టుగా ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే కష్టాన్ని దిగిన ప్రతిఫలం మటుకి లభిస్తుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఈ రాశి వారికి ఏళ్ళని శని నడుస్తున్నా, శని వ్యయంలో చక్కగా ఉన్నారు. అష్టక వర్గులో 3 బిందువులతోటి ఉన్న, సర్వాష్టక వర్గులో 34 పాయింట్లతోటి ఉన్నారు. కాబట్టి ఏళ్ళని శని ఎఫెక్ట్ తక్కువగానే ఉంటుంది. అయితే వ్యాపార అభివృద్ధిలో చేసే కృషి ఏదైతే ఉందో స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనసు స్థిమితం చేసుకోవాలి. పరిపరి విధాలుగా అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం కాకుండా ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. అది కుటుంబంలో కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, సంతాన విద్యా విషయాలు కూడా కావచ్చు. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయం చక్కగా ఉంటుంది. అయితే మీరు చెప్పే మాటలు ఎవరికి రుచించదు. మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడినా సరే వక్రించే మాట్లాడుతున్నారు అంటారు. కానీ మనం మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడినా కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. యోగా, వ్యాయామం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని ఆరాధించడం, అదేవిధంగా విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినడం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.